ఇది రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలి అని. నేను కాంగ్రెస్ పార్టీలో ఉండడానికి ఇంకో కారణం కూడా ఉంది. మన రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం ఎంతో చితికిపడి ఉన్నది. ఈ సమయంలో విభజన జరిగి మన రాష్ట్రం అతలాకుతలమైన సమయంలో ఒక రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే మన రాష్ట్రం మళ్ళీ బాగుపడుతుంది అని బలంగా విశ్వసించే ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నా. ఒకటి ఆలోచన చేయండి, నిజమే చాలా దురదృష్టం, రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం చాలా దురదృష్టం. రాజశేఖర రెడ్డి గారు బ్రతికే ఉండుంటే అసలు రాష్ట్ర విభజన జరిగేదే కాదు. కానీ రాజశేఖర రెడ్డి గారు ఒక్క మనిషిగా రాష్ట్రాన్ని గట్టిగా ఒక్కటిగా పట్టుకొని నిలబడిన మనిషి. కానీ ఆ మనిషే పోయిన తర్వాత మన రాష్ట్రాన్ని ఒక్కటిగా పట్టుకునేవాడు నాయకుడు లేకనే మన రాష్ట్రం విడగొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతుంది, ఇంకా ఎక్కువ మంది ఆ ఉద్యమంలో చనిపోకూడదు అన్న ఉద్దేశంతోనే, ఎలాగైనా సరే ఈ సమస్యను పరిష్కరించాలి అన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రాన్ని విడగొట్టాలి అన్న నిర్ణయం తీసుకుంది. అంటే దాని వెనక ఉన్న కారణం ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేయాలి అని కాదు, ఆంధ్ర రాష్ట్రానికి ఏ అన్యాయం జరగకూడదు అని ఆ రోజుల్లోనే అన్ని చట్టంలోనే ఆ రోజుల్లోనే ప్రతిదీ పొందుపరిచింది కాంగ్రెస్ పార్టీ. మన రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ తిరిగి లేయాలి, మళ్ళీ బాగుపడాలి, అభివృద్ధి చెందాలి అని.